నమస్తే అండి. నమస్తే అండి. సార్, మొన్నటి వరకు ప్రభుత్వం కనుక చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుండెలు బాదుకుంది. పేదోడికి నిజంగానే సహాయం పడతాం, పేదోడి వాణి మేమే, పేదోడి బలం మేమే, పేదోడి నీడ మేమే అన్న ప్రతిపక్షం ఇవాళ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడవగానే కొత్త పథకాలు ఏమీ ప్రవేశపెట్టకపోగా డైరెక్ట్గా పేదోడి గుండెపైనే కాలు మోపే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ పథకము ఇనిషియేట్ చేయలేదు. అయినప్పటికీ కూడా మీరు చూసుకోవచ్చు, మూసి హైడ్రాకి సంబంధించి కావచ్చు పేదల జోలికి వెళ్ళింది, రేషన్ కార్డుల విషయంలో కూడా పేదల జోలికి వెళ్తుంది. ఇవాళ కొత్త పథకం అంటూ కూడా మళ్ళీ మంత్రులు ఒక ప్రెస్ మీట్ పెట్టి 20% రిబేట్ అని చెప్పేసి అంటున్నారు. ఇదే మంత్రులు ఆనాడు ఎల్ఆర్ఎస్ అసలు ఫ్రీగా చేయాలని గట్టిగా చెప్పారు. సో మొత్తంగా చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట అని. ఇంత అంటే నిస్సిగ్గుగా జనం చీ అనుకుంటున్నా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మీరు ఏ ధోరణిలో చూస్తారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట, వచ్చినాక మరో మాట. అంటే ఇది ఎట్లా ఉన్నది అంటే, ఆపదల మొక్కులు మొక్కిన సందర్భంగా ఆనాడు ఆపదల మొక్కు మొక్కిండ్రు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు, ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇచ్చిర్రు, ఇష్టం వచ్చినట్టు అలవి కాని హామీలను ఆనాడు ప్రజలకు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటి నిజస్వరూపం ఇలా బయటపడతా ఉన్నది. ముఖ్యంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్కు సంబంధించి, అంటే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ సంబంధించి, అంటే లేఅవుట్ క్రమబద్ధీకరణ, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ఇదే ఎల్ఆర్ఎస్కు ప్రజల నుంచి వెళ్ళి 1000 రూపాయల ఫీజు కట్టి వాళ్ళకి క్రమబద్ధీకరణ చేస్తారంటే, ఇదే ఇవాళ మాట్లాడుతున్న సోకాళ్ళు నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదేవిధంగా కొమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, ఇట్లా చాలామంది ఆనాటి ఎమ్మెల్యేలుగా ఉండి ఈనాడు మంత్రులుగా ఉన్నారు. ఆనాడు ఒక మాట మాట్లాడినారు, ఇవాళ ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏంది, ఇలా ఆదాయమే పరమావధిగా. మరి ఆనాడు ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఆదాయం గురించి ఒక రాష్ట్ర ప్రభుత్వం నడవాలి కాబట్టి క్రమబద్ధీకరణ చేసి ఆదాయాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాలని ఆనాడు మేము ప్రయత్నం చేస్తే, ఇదే ఒక కురుస బుద్ధితోటి ఆనాటి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానంగా ఆనాడు, నేను సాక్ష్యాలతో చెప్తాను, న్యాయ పోరాటానికి అంటే వాళ్ళు ఏం చెప్పారు, స్వయంగా ఒక ఎంపీగా ఉండి వారే హైకోర్టులో పిల్లేసిండ్రండి. వారే ఈ యొక్క ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 131 జీవో ఇస్తే దీని మీద హైకోర్టులో పిల్లేసి ఇది అమలు చేయడానికి ఆస్కారం లేదు, ప్రజల మీద భారం మోపుతున్నారని చెప్పి ఆనాడు వెంకటరెడ్డి గారు మాట్లాడిండ్రు. నేను మాట్లాడిన వీడియోను కూడా ఒక 20 సెకండ్లు నేను, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలియాలి కాబట్టి నేను చూపిస్తాను. ఆనాడు ఇలా ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నాడు ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి, ఈరోజు మంత్రిగా ఉన్నారు. ప్రజలను భయప్రాప్తులు చేసుకుంటూ ఏదో పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని మరొకసారి కరోనా సమయంలో పని లేక అప్రపాలైన ఈ సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకురావాలని తీవ్రంగా ఖండిస్తూ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా హైకోర్టులో బిల్లు వేయడం జరిగింది. ఆ బిల్లులో కూడా నేను ఒకటే క్లియర్ గా నా ప్రేయర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేస్తూ, జీవో 134 మీరు ఇచ్చిన ద్వారా ఎలాంటి డబ్బులు కట్టించుకోకుండా మీరు పెనాల్టీలు ఇవ్వకుండా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇది వెంకటరెడ్డి గారు మాట్లాడినండి. ఇక ఒక ఎంపీ హోదాలో ఉంటూ ఒక ప్రజాప్రతినిధిగా ఆనాడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడే విషయం ఇవాళ ప్రధానంగా ఇలా సోకాళ్ళు నాయకులు, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారు, నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ వారి స్టేట్మెంట్. ఇవాళ వారి దాంట్లో వారు మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు, అవును, ఎక్కడ కూడా ఎల్ఆర్ఎస్కు క్రమబద్ధీకరణ చేయడానికి ఒక్క పైసా కూడా తీసుకోమని చెప్పి వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఇలా వాళ్ళ హ్యాండిల్లో ఉన్నది. ఇది వాళ్ళ పార్టీ హ్యాండిల్లో పెట్టిండ్రు. ఇక ఆ తర్వాత సోకాళ్ళు నాయకుడినే ప్రొఫెసర్ గారు ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని ఆనాడు స్టేట్మెంట్ ఇచ్చిండు. అయ్యా కోదండరాము గారు, ఇవాళ మీరు ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు, మరి మీరు ఎవరి పక్షం నిలబడతా ఉన్నారు? ఇవాళ మీ పార్టీ ఏం చెప్తా ఉన్నది? మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా. అంటే ఈ విధంగా ఆనాడు వారి అవసరాల రీత్యానో ప్రజలను మోసం చేయడానికి ఒకరు హైకోర్టులో బిల్లు ఎత్తారు, ఒకరు నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అంటారు, ఒకరు ఇలా దోసుకోవడానికి అని చెప్పి ఒక నాయకురాలు మాట్లాడతారు ఆనాడు. మరి ఇలా ఆ మాటలన్నీ కూడా ఏమైపోయినాయి? ఇలా నాడు ఫ్రీ అని చెప్పి నేడు ఎందుకు ఫీజులు తీసుకుంటా ఉన్నారు?
రైట్. ఎందుకోసం దీనికి? ఆనాడు వాళ్ళు పేదల గురించి ఆలోచించుండొచ్చు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు నిజమై ఉండొచ్చు. ఈ రోజు కూడా మంత్రుల హోదాలో ఉండి ప్లేటు ఫిరాయించడాన్ని, నమ్మక ద్రోహం చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ఎందుకు లొంగిపోయి ఉండొచ్చు అనుకోవాలి? ఇవాళ ఒకటే అండి, ఇలా వాళ్ళకు పదవులు ముఖ్యం కానీ పేద ప్రజల బాగోగులు పట్టవు వాళ్ళకు. కాబట్టే ఇవాళ వారు ఆనాడు ఒక మాట ఈనాడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వారు మాట మీద కట్టుబడి ఉంటే, మరి నిజంగా మాట మీద కట్టుబడి ఉంటే అమలు చేయాలి కదా. మీరు ఏది అమలు చేసిండ్రని ఈ అన్నీ కూడా ఇంతే కదా. ఒక ఎల్ఆర్ఎస్ వీటి సమస్య కాదు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల విషయంలో అట్లనే మాట మార్చిండ్రు. ఇవాళ ఆనాడు మీరు గొప్పగా మాట్లాడారు. నేను బట్టి విక్రమార్క గారి వీడియో కూడా నేను చూపిస్తా అండి. వారు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇవాళ వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కూడా ఇలా ఆనాడు గొప్పగా ఒక పిసిసి ఎల్పి నేతగా ఉన్న వారు ఆనాడు గొప్పగా మాట్లాడిండ్రు. ఇవాళ దాని గురించి మాత్రం మళ్ళీ ఫీజుల విషయంలో తీసుకోవాల్సిందే. ఇవాళ ఈ ఒక్కటి నేను వీడియో చూపిస్తాను. ఇంకా రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని ఇది నేడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆనాడు నిన్న మొన్న కాంగ్రెస్ ఎల్పీ లీడర్గా ఉన్నారు. తీసుకొచ్చిన అప్పులన్నీ ఇది నమ్మి ప్రజలు ఓట్లేశారు. ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని వీలైతే అసలు కట్టబాకండి, మీ అందరికీ వీలైతే కట్టబోకండి అంటుండు. వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకు ఉరేసినట్టుగా ఉండకూడదు. అది పన్ను గానీ లేకపోతే ట్యాక్స్ గానీ లేకపోతే ఇంకో కండిషన్ గానీ. కష్టకాలంలో ఈ యొక్క ఇది సీతక్క గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేడు మంత్రిగా ఉన్నారు. ఇవాళ ఖజానా ఖాళీ అయిందని చెప్పి ప్రజల మీద భారం వేసి ప్రజల్ని మరింత ఆందోళన చెందే విధంగా ఇలా మేము అడుగుతున్నాం, ప్రజల మీద భారం పడుతుందని ఆనాడు మీరు గొంతు ఇంచుకొని మాట్లాడింది కదా. మరి ఈనాడు ప్రజల మీద భారం పడతలేదా? మేము బీఆర్ఎస్ పార్టీగా అడుగుతా ఉన్నాం. మేము ప్రజల పక్షాన ఆనాడు మీరు ఏ మాట మాట్లాడినరో ఆ మాట కట్టుబడి ఉండండి. ఇప్పటికే దీని మీద ఆనాడు మీరు తీసుకున్న నిర్ణయం మీద మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు ఒకసారి పిలుపు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ల దగ్గర ఎక్కడెక్కడైతే అక్కడ ముట్టడికి పిలుపులు ఇచ్చినాం. ఆ తర్వాత మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ఒక బహిరంగ లేఖను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావడం జరిగింది. ఆనాడు మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఇచ్చిన హామీని మళ్ళీ తుంగలో దొక్కుతా ఉన్నారు. వీటిని అమలు చేయండి అని చెప్పి మేము బహిరంగ లేఖలు రాసినాము, ప్రజల పక్షాన విజ్ఞప్తులు చేసినాము. అయినా పెడచెవిన పెట్టి వీరి అవసరాల రీత్యా ఇలా మాట మార్చడం ఏదైతే ఉన్నదో ఇది నిజంగా ఒక దుర్మార్గమైన చర్య. ఇది ఒక వెకిలి చర్యగా ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఎవరు కూడా ఈ ఎల్ఆర్ఎస్కు సంబంధించిన మీరు ఎవరు కూడా ఒక్క పైసా కూడా కట్టద్దు. మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తుంది. ఆనాడు మేము చేస్తే వీళ్ళు అదే మాట మాట్లాడింది కదా, డెఫినెట్గా మేము మీ పక్షాన ఉంటాం ఇవాళ. కాబట్టి ఇలా మాట మార్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో అది నాలికన తాటిమట్ట అని ప్రజలు భావిస్తారు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఈ మంత్రులు ఇవాళ ఏం సమాధానం చెప్పాలి ప్రజలకి? దాదాపు 20,000 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్క పేద కుటుంబం పైన కూడా దాదాపు హెచ్ఎండిఏ పరిధిలో తీసుకుంటే ₹1,00,000 పైచీలకు పడే ప్రభావం కనిపిస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి? అసలు ఇవాళ వాళ్ళకి ఏంది, ఈ యొక్క లోటు బడ్జెట్ ఉన్నది, ఆర్థిక బడ్జెట్ ఇబ్బందులో ఉన్నది. ఈ పైసలు రాబట్టుకోవడానికి ఏం చేయాలని ఆలోచన చేసి మళ్ళీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆపిచ్చింది వీరే, మళ్ళీ ఆపిచ్చింది వీరే, వద్దన్నది వీళ్ళే. మళ్ళీ ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి పైసలు పిండుకుంటా ఉన్నారు. నేను ఇలా ప్రజలు ఆలోచించవలసిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారు మాట ఏ విధంగా మారుస్తారు. కాబట్టి ఇలా వీళ్ళ మాటకు, వీళ్ళు చెప్పే మాటకు, ఇచ్చే కార్యక్రమాలకు, ఇచ్చే పథకాలకు పొంతన లేకుండా పోయింది. ఒక రోజు ఒక మాట మాట్లాడుతుండ్రు, మరో రోజు మరో మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది ఒక గజని లెక్క తయారైంది ఇలా మంత్రులు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఆనాడు ఒక మాట ఈనాడు ఒక మాట. మీ మాటకు విలువ లేదు, మీకు విలువ లేకుండా చేసుకుంటా ఉన్నారు. ఇది మేము చెప్తున్న మాట కాదు ఒక పార్టీగా. ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు కింద, అరే వీళ్ళు ఎట్లా మాట్లాడతారు, అప్పుడొక మాట ఇప్పుడొక మాట అని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో ఒక్క ఎల్ఆర్ఎస్ అనే కాదు, ఇలా అన్నిటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఇలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం ఇలా ప్రజల్లో కనిపిస్తూ ఉన్నది. ఇలా ఇచ్చిన మాట కట్టుబడి దేని కూడా గతంలో కూడా మీరు ఆనాడు ఎన్నికల హామీలో భాగంగా రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, అది మేమే వెంబడి నుండి మీతో ఇప్పించడానికి ప్రయత్నం చేసినాం, దాన్ని పూర్తి స్థాయిలో చేయలేదు. ఇలా రైతు బంధు మీద మీరు రైతు భరోసా పేరు మీద 15,000 హామీ ఇచ్చారు 2 పంటలకు కలిపి, అది కూడా మీరు ఇచ్చడానికి చేత కాకుండా మేము వెంబడి పడితే
దాన్ని ఏదో కొంత ఇవ్వడానికి ఇలా ఎకరానికి ఎకరం నరకు 2 ఎకరాలకు అని చెప్పి వాయిదాల రూపంలో మీరు పంపిస్తున్నట్టు ఇప్పుడు మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అది కూడా పూర్తి స్థాయిలో పోలేదు. ఇచ్చిన హామీ లేదు. ఇక మహాలక్ష్మి పథకం కింద ఇచ్చిన 2500 హామీ, నెలకు 2500 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు ఇస్తా అన్నారు. అది ఉష్కాకే అయిపోయింది. అదేవిధంగా ఇలా రైతు భరోసా పేరు మీద మీరు కౌలుదారులకు ఇస్తా అన్నారు, కూలీలకు ఇస్తా అన్నారు. ఆ కూలీలకు కూడా మోసం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఇలా చాలా మంది కూలీలు, రైతు కూలీలు కూడా మాకు అస్తలేదని ఆవేదన కూడా వాళ్ళు కానీ వాసుదేవ్ గారు ఒక విషయం, 1.5 ఏళ్ల దాటింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కొత్త స్కీమ్ల గురించి దేవుడు ఎరుగు. బట్ మీ పార్టీ ఇంప్లిమెంట్ చేసిన పాత స్కీమ్నే కొత్తగా కొనసాగిస్తుంది. దీనిపై మీరేమంటారు అసలు? ఇలా ఏంటంటే మన పాత సీసాలో కొత్త సార్ అన్నట్టు వీళ్ళ విధానం ఎట్టున్నదంటే అది కూడా వీళ్ళకి చేస్తలేదండి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన ఆ సంక్షేమ పథకాలను చక్కగా కొనసాగిస్తే అయిపోయేది. వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఎక్కడ లేకుండా ఉండే. దాన్ని ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేయాలని ఒక దుర్బుద్ధితోటి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇలా ఆ చెరిపేయాలనే దృష్టితో వీరు చెరిగిపోతున్నారనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. కేసీఆర్ గారి పేరు చెరిపేయాలి, ఆ చెరిపేయాలనే దాంట్లో వీళ్ళ పేరు మరుగున పడే పరిస్థితికి వస్తూ ఉన్నది. కాబట్టి వారు ఇచ్చిన ఏ స్కీమ్ కూడా కేసీఆర్ కిట్ ఇచ్చారు, కేసీఆర్ కిట్ను మీరు రద్దు చేసిండ్రు. ఇలా కేసీఆర్ గారు రైతు బంధుని తీసుకొస్తే దాని పేరు మార్చి రైతు భరోసాని పెట్టిండ్రు. ఇలా ఒక్కొక్క పథకాన్ని ఇలా ధరణి పేరు మీద భూమాతని పెడతా ఉన్నారు. అది ఇప్పటి వరకు ఒక్క అరగుంట కూడా రిజిస్ట్రేషన్ చేయలేదండి. మీరు గొప్పగా చెప్పారు కదా ధరణి బంగాళాఖాతంలో కలిపేతాను, ధరణి బంగాళాఖాతంలో కలిపించారు కరెక్టే. కానీ మరి భూమాతాన్ని తీసుకొచ్చారు కదా, ఇప్పటికి 14 నెలలు అయితే అందా ఉన్నది. ఇలా రైతులంతా కూడా భూములు అమ్ముకోవాలి, కొనుక్కోవాలంటే ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ అయితే లేదండి. ఒక్క ఎకరం కూడా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కాలేదు. ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో భూమాత పేరు మీద గతంలో ధరణి పేరు విధంగా ఎట్లా ఏ విధంగా పట్టాలైనాయో ఇప్పటికి అట్నే అయితేనే కొన్ని ఆపేషన్లు చేయకుండా ఇది చేసేదాకా ఆగాలని చెప్పి. సో ఇట్లా కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. పథకాల పేర్లు మార్చిండ్రు, కానీ ఆ పథకాలు కూడా ప్రజలకు అందే పరిస్థితి లేవన్నది ఇలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్న సందర్భం. కాబట్టి వీరు ఇచ్చిన హామీలు ఏవి కూడా ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా పెద్దబ్బా మీకు పెన్షన్ ఎంత వస్తుంది 2000 కదా, ఇక మేము రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు 4000 ఇస్తాం అని చెప్పగానే సప్పట్లు కొట్టించుకున్నాడు. అవ్వా మీకు ఎంత ఇస్తారు కళ్యాణ లక్ష్మి 1,00,000, ఇక మీరు రాగానే తులం బంగారం ఇస్తాం అన్నారు. నీ తులం బంగారం ఎటుపోయింది? 2000 నుంచి 4000 పెన్షన్, ఆసరా పెన్షన్ 4000 పెంచకుండా ఎందుకు పోతా ఉన్నావు? ఇవన్నీ మీరు 5 సంవత్సరాలు చేస్తాను హామీ ఇవ్వలేదు. ఆ రోజు మీరు ఇచ్చిన హామీ ఏంది అంటే 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆ 13 అంశాలు 100 రోజుల్లో చేస్తాను అంశాలు. ఇవి 100 రోజులు దాటిపోయింది కదా, ఇలా 14 నెలలు అవుతా ఉన్నది కదా, దాదాపుగా 400 రోజులు దాటింది కదా, 450 రోజులు అయిపోయింది ఇప్పటి వరకు. సో ఎటువైనా హామీలను ప్రజలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఒక్క మాట మీద నిలబడతలేరండి. ఇవాళ పాలన గాలి కొదిలేసిండ్రు, ప్రజాపాలన లేదు. ఇది ప్రజా కంటక పాలన. ప్రశ్నించే గొంతులను నలిపేస్తూ ఉన్నారు, నులిపేస్తూ ఉన్నారు. ఇలా వీరికి వత్తాసు పలికేటోళ్లను వీళ్ళకు సెల్ఫ్ డబ్బా కొట్టేటోళ్ళతో మాత్రమే మాట్లాడించుకోవడం. అదేవిధంగా ఇలా వస్తలేవు రావట్లేదని మాట్లాడితే అభాండాలు వేస్తున్నామని, ప్రతిపక్షంగా మా పరిపాలన సక్రమంగా నడుస్తుంటే విమర్శిస్తున్నారని కొంత వీరు హేళన చేస్తూ మాట్లాడడం తప్పితే నిజంగా ప్రజాపాలన పేరు మీద పాలన నడుస్తలేదనేది ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాసుదేవ్ గారు ఇంకో విషయం చూస్తే, మానవీయ కోణంలో చూస్తే ఎల్ఆర్ఎస్ అనేది నిజంగా ఒక పేదవాడికి ఒక కళ. ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని తర్వాత నివాస గృహంకి ఏర్పాటు చేసుకోవాలని, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళి ఇవాళ వాళ్ళకి ఎక్కువ గడువు కూడా ఇవ్వకుండా ఎగ్జాక్ట్ ఒక 1 మంత్ 1.5 మంత్ టైం ఇచ్చి మీరు ఖచ్చితంగా ఫీజు పే చేయాలి, ఫీజు పే చేస్తే 25% రిబేట్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? అది కాకుండా ఆల్రెడీ కరోనా తర్వాత కోలుకోని స్థితిలో ఉన్న ప్రజలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పథకాలు ఇవ్వకపోవడంతో పాటు ఇలాంటి పిడిగుద్దులు మోపే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? ఇవాళ ప్రధానంగా ప్రజలపైన భారం మోపమని చెప్తూనే, మాకు పరిపాలన ఎట్లా చేయాలో తెలుసని చెప్తూనే, మళ్ళీ ప్రజలపైన భారం మోపడమే కాకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రజలపైన భారం మోపడాన్ని ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇలా దీన్ని ప్రధానంగా చూడవలసింది ఏంటంటే, వీరికి పరిపాలన మీద పట్టు లేకుండా పోయింది. పరిపాలన ఎట్లా చేయాలో వీరికి రావట్లేదు. ఎందుకంటే అనుభవ రాహిత్యం ఉన్నది కదా. ఎలా ముఖ్యమంత్రి గారి మాట మంత్రులు వినరు, మంత్రుల మాట ముఖ్యమంత్రి వినే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి మాట మంత్రులు వినే పరిస్థితి లేదు. అంటే ఒకరికొకరు సమన్వయం లోపించింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మనకు రోజు రోజుగా. కాబట్టే వీరికి ఏంది ఇష్టం వచ్చిన రీతిగా, ఇష్టం వచ్చిన ఆలోచన ఎప్పుడైతే ఆ విధంగా చేసుకుంటా పోతా ఉన్నారు తప్పితే
ఒక 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 సమీక్ష ఉండదు, ప్రక్రియ ఉండదు. ఒక గైడ్ అంటే దాన్ని ఏమంటారు బ్లూ ప్రింట్ అనేది లేదు. లేదు. అంటే ఈ సంవత్సరంలో గిజ్ చేయాలి, ఈ సంవత్సరంలో గిజ్ చేయాలి, ప్రణాళిక ఈ లేదు. కార్యక్రమం తీసుకోవాలనే ఒక బ్లూ ప్రింట్ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేకపోవడమే దానికి ప్రధాన కారణం. కాబట్టి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన ఆలోచనలు. మనం ఆదాయం పెంచుకోవడానికి ఏం చేయాలి, గతంలో ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ముందట వేసుకుందాం, దీని ద్వారా ఒక 20,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయం రాబోతున్నది అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఆలోచన చేసినప్పుడు గతంలో మనం ఏం మాట్లాడినామనే ఆలోచన కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలు ఆలోచన చేయాలి కదా. మరి ఆలోచన రావట్లేదు. కాబట్టి ఇది నేను ఏమంటా ఉన్నానంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలపైన ఇలా ఒక పెద్ద బండ మోపుతా ఉన్నది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు మాట్లాడిన మాటలకే మళ్ళీ రెండో మాట మాట్లాడాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది ఇలా కాంగ్రెస్లో ఉన్న మంత్రులు, ఇక్కడ కాంగ్రెస్లో ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పాలి. ప్రజలకు మాకు చెప్పకుండామే ప్రజలకు చెప్పండి. దాదాపుగా 1,30,000 దరఖాస్తులు తీసుకున్నారు కదా ఆనాడు. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నాం. వారికి సంబంధించి ఎల్ఆర్ఎస్ కోసం పెట్టిన వాళ్లకు మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు దాదాపు చూసుకుంటే ఎల్ఆర్ఎస్ అప్లికెంట్ 6 లక్షల మంది ఉంటే దాదాపు హెచ్ఎండిఏల పరిధిలో 1,340 అప్లికేషన్స్ లేఅవుట్స్ వచ్చాయి. సో వారికి ప్రత్యేకించి చూసుకుంటే మినిమం 1,00,000 పైచీలకే వాళ్ళకి భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి రిబేట్ ఇవ్వడం అనేది కావచ్చు, లేదంటే వాళ్ళని ముక్కుపిండి వసూలు చేసే పద్ధతి కావచ్చు, ఈ ధోరణిని పబ్లిక్ అంతా ఏ రకంగా అనుకుంటారండి? అసలు నమ్మే ఉద్దేశం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ని? ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయిందండి. ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం కోల్పోయింది. ప్రజలకు కూడా వీళ్ళు ఏదో చేస్తారు, ఏదో ఇక మాకేమన్నా వస్తాయనే ఆలోచన కూడా ప్రజల్లో లేదు. ఎప్పుడు పోతే బాగుండ్రా ఈ దరిద్రపు కొట్టు పాలన అనే తీరులో ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకెన్ని రోజులు భరించాలి వీళ్ళను అనే రీతిగా వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఉన్నది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఒక పార్టీ కార్యకర్తగా మాట్లాడడం లేదు, ఇది ప్రజల గుండెల్లోంచి వచ్చిన మాటలు ఇవి. మీరు ఎక్కడికి పోయినా ఎవరిని అడిగినా కూడా ఇంకెన్ని రోజులు మేము భరించాలండి, ఈ ఏదన్నా మార్గం ఉంటే చూడండి అనే దిశగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే మీ పాలనగా ఇట్లా అస్తవ్యస్తంగా అడ్డగోలుగా మీకు ఇష్టారీతిన ఆలోచనలు చేయడం, ఇష్టారీతిగా ప్రజలపైన భారం మోపడం ఏదైతే ఉందో ఇది ప్రజలందరూ కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజాప్రతినిధులు మీరు ఆనాడు కూడా ఇలా ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు అని చెప్పి గ్రామ సభల పేరు మీద దరఖాస్తులు తీసుకొని ఇలా వారి యొక్క చావులకు కారణమైంది ఈ ప్రభుత్వం. మీరు ఈ మధ్యలో తీసుకున్న స్కీములే కదా. అప్పటికే ఇందిరమ్మ పేరు మీద పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో ఒకరోజు ప్రత్యేక కార్యక్రమం పెట్టి లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ మొన్న వారి యొక్క సొంత జిల్లాలో సభ పెట్టి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇస్తున్నామని చెప్పి ఏదో పత్రాలు ఇచ్చిండ్రు. కానీ అది కూడా చాలిచాలనిగా, ఎందుకంటే దాదాపుగా 22,000 కోట్లు మరి ఇందిరమ్మ ఇండ్లకు కావాలి. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్లు ఇస్తారని చెప్పి వారు మొన్న చెప్పిన సందర్భం పత్రికల్లో చూసినాం. అంటే ఈ పైసలు ఎక్కడి రాబట్టుకుంటున్నారు? ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అన్నారు. అంటే మీరు ప్రజలను ఆశల పల్లెకిలో ఊరేగిస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలను మేము ఆ స్కీమ్ ఇస్తాం, ఈ స్కీమ్ ఇస్తామని చెప్పి ఆశ పెడుతూ ఆ ఆశల పల్లెకిలో ఊరేగిస్తూ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే సిద్ధశుద్ధితోటి ప్రజలకు మంచి చేయాల్సిన ఆలోచన ఈ ప్రభుత్వంలో లోపించింది. అది స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. రైట్. ఈరోజు మంత్రుల హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఖచ్చితంగా కట్టాల్సిందని చెప్పేసి మూకుమ్మడిగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యాఖ్యానించడం, దీని వెనుక ఆ రోజు వారు పేద ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తిత్వం వేరు, ఇవాళ పదవిలో ఉన్నటువంటి స్టేట్మెంట్ వేరులాగా అనిపిస్తుంది. ప్రజలు వీటన్నిటి కూడా గమనిస్తున్నారని చెప్పేసి అంటారా? ప్రజల్లో చైతన్యం ఎంత మేరకు వచ్చిందంటారు? ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్కి బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉన్నాయంటారా? డెఫినెట్లీ ఉంది అండి. ఎందుకంటే ఇలా మనం చాలా ఇప్పుడు ఇది ఆధునిక ప్రపంచ యుగం అండి, ఇది డిజిటల్ యుగం. ఈ డిజిటల్ యుగంలో ప్రజలు ఏదో మనం ముందుకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా వారి యొక్క ఆలోచనను, వారి యొక్క భావనను ఇలా అనేక వేదికల మీద ప్రస్తావిస్తున్న సందర్భం. అంతెందుకండి, మొన్న కాంగ్రెస్ పార్టీ వారి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఒక సర్వే పోల్ చేసింది. ఆ సర్వే పోల్లో వారు ఏం మాట్లాడిన అందులో ఏం పెట్టిండ్రంటే వారి కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్నే పెట్టిండ్రు. ఫామ్ హౌస్ పాలన బాగుంటుందా లేకపోతే ప్రజాపాలన బాగుందా అని పెట్టిండ్రు. దాంట్లో పెద్ద ఎత్తున కూడా 76% ప్రజలు ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ పాలనే రావాలని చెప్పి భావించిండ్రు. ప్రజాపాలన మాకద్దని 26% చెప్పిండ్రు. అంటే దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది కదా, ఇది మేము పెట్టింది కాదు, కాంగ్రెస్ హ్యాండిల్లో పెట్టుకున్నారు. అంటే ఈ డిజిటల్ యుగంలో వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి యొక్క అనుభవాన్ని, ఈ యొక్క 14 నెలల కాల పరిమితిని వాళ్ళు చూసిండ్రు. కాబట్టి ఇక ఈ యొక్క పాలన ఇంకా ఉంటే మాకు ఇంకా ఈ యొక్క రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా పోతాయేమో అనే ఒక ఆలోచన ఇలా ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఆ రీతిగా స్పందన వస్తూ ఉన్నది. కాబట్టి ఇలా పరిపాలన అంటే పెద్దలేదు అంటారు,
మంచిగున్నదా లేదా అని తెలియడానికి అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు చూస్తే తెలిసినట్టు ఇలా ఈ పాలన ఎట్లున్నదని తెలియడానికి వీరు చేసిన ఫెయిల్యూర్స్ను ఒక్కటి కాదు ఒక్కొక్కటి మచ్చుకు అనేకం చెప్పవచ్చు. వీరు రాగానే ఒక కార్యాచరణ లేక ఒక బ్లూ ప్రింట్ లేక హైడ్రా అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ హైడ్రా వల్ల మొత్తం హైదరాబాదు మహానగరాలలో లేదా ఆ కింది స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్న నగరాలలో అనేక మందిని ఇబ్బందులు పెడుతూ పేద యొక్క గుడిసెలను పేదల యొక్క ఇళ్లను కూల్చగొట్టారు. ఆ తర్వాత మూసి పరివాహక ప్రాంతం రిజర్వేషన్ అని చెప్పి దాని పక్కన ఉన్న మధ్యతరగతి కుటుంబాల ఇళ్ళని కూడా కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. దానికి ఒక ముందస్తు ఆలోచన లేదు. దానికి సంబంధించి ఏం వాళ్ళు ఏదో మేనిఫెస్టో కూడా పెట్టలేదు, మేము పలానా చేస్తాం అధికారంలోకి వస్తామని. అంటే ఇది సంబంధం ఒకదానికి సంబంధం లేకుండా, అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ప్రజలకు ఏంటి అంటే దీని వెనుక ఏదో దాగి ఉన్నది, ఈ యొక్క స్కీమ్ వెనుక ఇంకేదో దాగి ఉన్నది. అంటే ఇలా ఈ హైడ్రా పేరు మీద వీటిని కొట్టేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ కమిషన్లు తీసుకోవడమా ఇచ్చిపుచ్చుకోవడమా నడుస్తుందనేది ఇవాళ బయట ఉన్న ప్రచారం. ఆ తర్వాత ఈ యొక్క రిజర్వేషన్ ఏదైతే మూసినది తీసుకున్నారో అక్కడ కూడా చేయడం వల్ల ఏమైందంటే అక్కడ పెద్ద పెద్ద రియాలిటీలను అక్కడ తీసుకురావడం, వారికి అది చూపించడం, ఇదేదో పెద్ద నగరం డెవలప్ అవుతుందని చెప్పడం, అంటే ఇట్లాంటివన్నీ పనికి మాలిన చర్యలన్నీ ప్రజలకు అవసరమైన పనులను ముందుగా చేయకుండా అనవసరమైన విషయాలను ముందుకేసుకొని వారే బదనమవుతున్న సందర్భం కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ నిజంగానే కుదలేంది వాళ్ళ. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా కొంతమంది సామాన్యులు తమకున్న స్థలాలను అమ్ముదామని చెప్పేసి అనుకుంటుంటారు. తద్వారా ఎల్ఆర్ఎస్ కట్టుకోనో రిజిస్ట్రేషన్ చేసుకోనో తద్వారా ప్రొసీడింగ్కి వెళ్దాం అనుకుంటారు. కొంతమందికి హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, పిల్లల పెళ్లిళ్ళ ఖర్చులు కావచ్చు, ఇలాంటి నీడ్స్ కూడా ఉంటాయి. అలాంటి వారికి సకాలంలో ఎల్ఆర్ఎస్ అనేది ఒక వరం లాంటిది, అది తొందరగా చేసుకుంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతాయని ఉంటుంది. అలాంటి వారిని కూడా ఇవాళ డిస్టర్బ్ చేసే విధిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ రూల్ పట్ల మీరే ఉంటారు? అసలు ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి వాళ్ళు 200 గజాలు 100 గజాలు 250 గజాలు 300 గజాలు కొనుక్కొని పెట్టుకున్నారండి. ఇవాళ దీనివల్ల ఇప్పుడు ఏంది, ఎల్ఆర్ఎస్ చేస్తే మాకు ఏదైనా బ్యాంక్ లోన్ వస్తుంది అది అని చెప్తా ఉన్నారు. మీరు ఆనాడు వీళ్ళు కడతానంటే కట్టనీయకుండా కోర్టుకు పోయింది మీరే కదా, ఆనాడు వీళ్ళను మోసం చేసింది మీరే కదా. ఇలా మేము అడుగుతా ఉన్నాం, అరే మీరు ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబానికి మంచి చేయాలని మీరు భావిస్తూ ఉన్నారు. మంచి చేస్తే మీకే మంచి జరుగుతుంది కదా, రేపు మీకు ఎన్నికలంగా లబ్ధి పొందుతారు, మీకు మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు రావడానికి మీరు ఫ్రీ తీసుకోండి, ఫ్రీ చేయండి. మరి ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పటికే ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది. హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలా మన కళ్ళ ముందే కనిపించింది. ఒక రియాల్టరు పెట్టుబడి పెట్టి వేణుగోపాల్ రెడ్డి అని ఆత్మహత్య చేసుకున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది. సో అట్లాంటి ఘటనలు ఈ 12-13 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన కాంచెల్లి ఏనాడు జరగలేదు. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరుగుతుందంటే దానికి కారణం ఏంది మీరు విశ్లేషించుకోవాలి కదా. ఎందుకు 22% రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది అనేది మన పత్రికల్లో విశ్లేషణలు వస్తూ ఉన్నాయి కదా, వారు సర్వేలు చెప్తా ఉన్నాయి కదా. ఇలా వారు ఎవరైతే ఆ రియల్టర్ సంబంధించిన వాళ్ళే స్వయంగా ప్రెస్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉన్నారు వారి యొక్క సర్వే ఫలితాలను. సో కాబట్టి ఇది కళ్ళ ముందు మనకు కనబడతా ఉన్నది. దీన్ని రివ్యూ చేసుకోకుండా ఇలా ఈ పరిపాలన విధానాన్ని ఆఫీసులను కూర్చోబెట్టుకోను, లేకపోతే నాయకులు కూర్చోనో ఒక విశ్లేషణ చేసుకోకుండా ఇంకా అధికారులపైనే అబండం మోపే విధంగా వీరి యొక్క ప్రయత్నం నడుస్తూ ఉన్నది. ఇలా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వారిని ఒక తప్పు చేయమంటే మూడు తప్పులు చేస్తా ఉన్నారని స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. మరి నువ్వు ఒక తప్పు అని చేయమని నువ్వెందుకు చెప్తున్నావు? వాళ్ళు 3 తప్పులు 30 తప్పులు ఎందుకు చేస్తా ఉన్నారో మీరు ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నీకు తప్పెందుకు చేస్తున్నావు, దేనికోసం చేయిస్తున్నావు ఒక తప్పును? ప్రజలు ఇలా అడుగుతా ఉన్నారు కింద. కాబట్టి ఇలా మీరు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కొనసాగే ఆఫీసర్ల మీద నీకు నమ్మకం లేదు, మీ పార్టీ నాయకుల మీద మీకు నమ్మకం లేదు. మరి ఎవరి మీద నమ్మకం ఉన్నది? మరి ఎవరు నమ్ముకొని మీ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు? మరి పరిపాలన ముందుకెట్లా పోవాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఎందుకు ప్రజలు ఇంతగా కాంగ్రెస్ ని చీదరించుకుంటున్నారు? ఎందుకు కాంగ్రెస్ పట్ల ప్రజలు ఇంత చాలా అసహనంతో ఉన్నారు? ముఖ్యంగా పేదోడు జోలికి ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది? నిన్న మొన్న మనం చూసాము, ట్యాక్స్ కట్టలేదని చెప్పి ఇంటి తలుపులు కిటికీలు తీసుకునే సందర్భం కనిపిస్తుంది. ఇవాళేమో ఎల్ఆర్ఎస్ పేరు పైన మరో పిడిగుద్దులు వేస్తుంది. ఎందుకు పేదోడు జోలికి ఎందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే ఖజానా నింపుకునే ఇతర మార్గాలు లేవా? ఇవాళ ప్రధానంగా పేదోడి జోలికి ఎందుకు వస్తుందంటే ఈ ప్రభుత్వం ఇలా భూములు ఎవరి దగ్గర ఉన్నాయండి? పేద మధ్యతరగతి కుటుంబాల దగ్గర ఒక్కొక్క రూపాయి పోగేసుకొని వారికి తోచిన విధంగా వారి యొక్క బిడ్డల పెళ్లిళ్ళు చేసుకోవడానికి, వారి యొక్క బాగుపడడానికి వారి స్థలాలు కొనుక్కొని పెట్టుకున్నారు. ఇలా ఈ డెవలప్మెంట్ పేరు మీద లేకపోతే ఇంకొక పేరు మీద వారి దగ్గర నుంచి వెళ్ళి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ వారి బయటి వ్యవస్థ ఎందుకంటే వారి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఇలా లగచర్ల ఘటన మన కళ్ళ ముందు కనిపించింది కదా. లగచర్లలో 1000 ఎకరాలను అభివృద్ధి పేరు మీద, ఫార్మాసిటీ పేరు మీద, లేకపోతే ఇంకో పరిశ్రమ పేరు మీద లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఎంత వ్యతిరేకించారో మన కళ్ళ ముందు కనిపించలేదా?
ఎందుకు అవసరం ఇప్పుడు? నీకు అవసరం ఏమొచ్చింది ఈ సంవత్సరంలోనే? అరే 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 3వ సంవత్సరం ఆలోచించు ఏం చేయాలనేది. రాగానే భూముల మీద ఎందుకు పడ్డావు? ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఎందుకు పడ్డావు? అంటే నువ్వు వచ్చింది అక్కంచెల్లే కదా. నీ 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 యొక్క జీవిత ప్రస్థానం జరిగింది ఎక్కంచెల్లి. నీ బేసే నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాబట్టి నీ ఆలోచన ఆ విధంగా ఉన్నది. ఆనాడు ఎన్నికల ముందు ఒక ప్రత్యేక కాన్క్లేవ్ ఇంటర్వ్యూలో నువ్వే చెప్పినావు కదా. ఏం చెప్పినావు? మరి నీకు అనుభవం లేదు కదా, నువ్వు ఒక్కసారి కూడా మంత్రి చేయలేదు కదా, రేపు ముఖ్యమంత్రి అయితే ఎట్లా అంటే ఏమున్నదండి ముఖ్యమంత్రి అయితే ఇలా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మేస్త్రి ఏ విధంగా చేస్తారు, కింద కూలోళ్ళం పెట్టుకొని గట్టనే నేను చేస్తా అంటే ఒక గుంపు మేస్త్రి లెక్క నువ్వు భావించుకున్నావు. ఇలా ఈ గుంపు మేస్త్రి పాలనలో ఈ రాష్ట్రంలో అధోగతి పాలవుతుంది అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు కదా, మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా. దానికే సాక్షాత్కారం ఇవన్నీ కూడా. మీకు పొంతన లేని పనులు, పొంతన లేని ఆలోచనలు చేయడం వల్ల ఇలా ప్రభుత్వం పురోగమించన్నా తిరోగమనం వైపు పోతా ఉన్నది, మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. చివరిగా చెప్పండి, ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ఆడుతున్నటువంటి ఈ డ్రామాలో చిక్కుకున్నటువంటి ఈ ఎల్ఆర్ఎస్ బాధితులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా లక్షల మంది ఉన్నారు. ఇలా లక్షల మంది ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఆనాడు 1000 రూపాయల ఫీజు కట్టిన వాళ్ళు ఎవరైతే వేడి చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఒకటే తెలియజేసుకున్నాం. ఆనాడు వాళ్ళే మాట్లాడినరు. ఈ యొక్క సోకాళ్ళు నేతలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడినరు, ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు. వారిని నిలదీయండి, వారిని అడగండి, ప్రశ్నించండి. ఆనాడు మీరు ఫ్రీ అని చెప్పింది కదా, ఈనాడు మళ్ళీ ఫీజు ఎందుకు తీసుకుంటున్నావు? ఆనాడు నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నావు కదా, మరి ఇలా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఫ్రీ అని చెప్పి మీరేం మాట్లాడింది కదా. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఆనాడు ఇవాళ ప్రధాన మంత్రిగా ఉన్నాడు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినరు, మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇది ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు మీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు కదా. మరి ఇవన్నింటినీ కూడా ఈ ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళ లక్షల మంది వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వీటిని మీరు గుర్తు చేయండి. మీరు ఒక పైసా కట్టకుండా ఫ్రీగా ఎల్ఆర్ఎస్ చేయాలి, మీకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా అనే విషయాన్ని ఇలా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వాసుదేవరెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి ఈ అనేక విషయాలపై స్పందించినందుకు. సో ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం పేద ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసే కుట్రలకు తెరలేపింది. మార్చ్ 31 లోపు కూడా పర్సెంటేజ్ ఏదైతే ఎల్ఆర్ఎస్ ఫీజు కడతారో దానిపైన 25% రిబేట్ అంటూ కూడా ప్రకటిస్తుంది. మొత్తంగా చూస్తే 2020 ఆగస్టు 28 నాటికి ఎవరైతే ఉన్నారో బాధితులు ఎల్ఆర్ఎస్కు వారికి ఈ పథకం అనేది అప్లై అవుతుంది. తద్వారా ఎవరైనా కానీ ఈ పథకాన్ని ఇప్పుడు వినియోగించుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేయాల్సిందే, ఎల్ఆర్ఎస్ ఫీజు. సో దీనికి సంబంధించి ఇవాళ మనం డిబేట్ కొనసాగించాం. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇవాళ అదే పొజిషన్లో ఉన్నటువంటి మంత్రులు కూడా ఇవాళ మాట మార్చడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంలో ఉండి పేదల వైపు మాట్లాడింది, ఇవాళ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించిందని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాల్టి బరాబర్.